హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ నాగమణి వ్లాగ్స్. వంకాయని ఎప్పుడూ ఒకేలాగా కాకుండా ఇలా కొత్తగా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. వంకాయ కూర అంటేనే ఛీ అనేవాళ్ళు కూడా లొట్టలేసుకొని మరీ తింటారు. దానికోసం వంకాయలను తీసుకున్నాను. ఇవైతే మా చెట్టుకు కాసిన వంకాయలే. సో, ముందుగా పోపేసి తాలింపు గింజలు వేసుకొని నూనె బాగా వేడైన తర్వాత వంకాయలు వేసేసుకోవాలి. దీనికి ఉల్లిపాయలు కూడా ఏం అవసరం లేదండి. వంకాయలు ఆయిల్లో కలిసేలాగా ఒకసారి అలా తిప్పేసుకొని మంచిగా పసుపు వేసుకోవాలి కొద్దిగా. అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. మంచిగా మగ్గుతాయి. లో ఫ్లేమ్‌లో పెట్టేసి తిప్పేసి లో టు మీడియం ఫ్లేమ్‌లో ఉంచేసి మనము మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో మగ్గించుకోవాలి. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. మీడియం ఫ్లేమ్‌లో పెట్టినప్పుడు మాత్రమే అవి బాగా ఈవెన్‌గా కుక్ అవుతాయి. సో, ఇలా కుక్ అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. ముందే వేసుకుంటే కరివేపాకు మాడిపోతుంది కనుక జస్ట్ ఇప్పుడు కొంచెం వంకాయలు మగ్గిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా బాగా కలిసింది. వంకాయలు కూడా మగ్గిపోయాయి, ఉడికిపోయాయి కదా! మళ్ళీ ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి లో ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. అవి ఉడికేలోపు ఇందులోకి మనము పచ్చికారం ముద్దను ప్రిపేర్ చేసుకుందాము. ఇట్లా 10-20 పచ్చిమిరపకాయలను తీసుకొని వాటిని 2 పీసెస్‌గా తుంచి అందులో కొన్ని ఎల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఇలా కారం ముద్దను ప్రిపేర్ చేసుకోవాలి. ప్రిపేర్ చేసుకున్న తర్వాత బాగా మగ్గిపోయిన వంకాయల్లో కారం ముద్దని యాడ్ చేసుకోవాలి. ఈవెన్‌గా మొత్తం అంతా కలిసేలాగా తిప్పుకోవాలి. కలిపేసుకున్న తర్వాత మొత్తము ఆ కారం ముద్ద పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్‌లోనే ఉడికించుకోవాలి. అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండే వంకాయ పచ్చికారం కూర రెడీ అయిపోయింది.